ఫిబ్రవరి 6 సాతాను ఆడే మాయాజూదం గురించి తెలుసుకోండి. ఈ భయంకరమైన వ్యాపారి అనగా సాతాను నీ పాపాలను ఎవరూ చూడకుండా బల్ల క్రింద ఎలా దాచాలో నేర్పిస్తాడు. దేవుడు కూడా చూడలేడని నిన్ను నమ్మిస్తాడు. సాతాను పన్నే తంత్రాలను అధ్యయనం చేయండి. వాని కుయుక్తుల పట్ల అవగాహన పెంచుకోండి. క్రైస్తవులైన ప్రతి వారికి వాని కుయుక్తుల గురించి కొంతైనా అవగాహన ఉంటుందని అపోస్తలుడైన పౌలు భావించాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11. ఇది మీ విషయంలో నిజమేనా? మీ శత్రువు ఎంత తెలివైన వాడో, ఎంతటి మాయగాడో మీకు తెలుసా? వాడు ఎంతటి ఆనందాన్ని ఇచ్చే స్నేహితునిగా నటించగలడో మీకు తెలుసా? సాతాను ఇలా అంటాడు, నా జూదపు బల్ల దగ్గర కూర్చో. ఇక్కడ నీ ఆస్తిపాస్తులు, నీ ప్రాణం, నీ స్వేచ్ఛ వంటి అద్భుతమైన బహుమతులు ఉన్నాయి. నిజమే, ఇవన్నీ మంచివే. కానీ ఇక్కడే వాని అసలు వ్యూహం దాగి ఉంది. వాడు ఆట నియమాలను ఎంతగా మారుస్తాడంటే, ఆ బహుమతుల కోసం మీరు ఆడితే దేవుని మారని కట్టడలను అతిక్రమించక తప్పదు. ఒకవేళ మీరు నీతిగా ఉండి ఆ వస్తువులను సంపాదించలేక చేతివాటాన్ని అనగా అన్యాయాన్ని ఆశ్రయిస్తే ఆ బహుమతి విలువలేనిదిగా మారుతుంది. దేవుని సత్యంతో రాజీపడి ఆయనతో దొంగ ఆట ఆడడం పరమ మూర్ఖత్వం. మీరు 1-2 ఆటలు గెలిచామని అనుకోవచ్చు, కానీ ఆట ముగిసేసరికి మీరు సర్వం కోల్పోయి దివాళా తీస్తారు. ఒకవేళ అపవాది మిమ్మల్ని శోధించి పాపం ద్వారా లాభం పొందేలా చేస్తే మీరు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నట్లే. మీరు ఒక్కసారి వాని బల్ల దగ్గర కూర్చుంటే వాడు తన వ్యాపారంలోని జిత్తులన్నింటినీ మీకు నేర్పించడం మొదలు పెడతాడు. మీ పాపాలను బల్ల కింద ఎలా జారవిడవాలో, దేవుడు కూడా చూడడం లేదని మిమ్మల్ని ఎలా వంచాలో వాడు చూపిస్తాడు. ఒక అంజూరపు ఆకు వెనుక దేవుని నుండి దాక్కోవచ్చని ఆదాము కాలం నుండి వాడు ఇదే పాఠం నేర్పుతున్నాడు. యోసేపు సహోదరులు యోసేపును చంపాలని చూసినప్పుడు తమ పాపాన్ని దాచడానికి రక్తము పూసిన వస్త్రమును ఎరగా వాడారు. పోతీఫరు భార్య యోసేపు తనను తిరస్కరించినప్పుడు తన అపవిత్రతను దాచిపెట్టి యోసేపు వస్త్రమునే వాడుకొని తన తప్పును అతనిపైనే నెట్టేసింది. దేవునితో ఎలాంటి అవకాశవాదపు ఆటలు ఆడవద్దని హెచ్చరికగా ఉండండి. మీ పాపాన్ని కప్పిపుచ్చేంత పెద్ద వస్త్రం ఈ లోకంలో లేదు. సకలమును చూసే దేవుని కన్ను తప్పించుకుని పాపాన్ని బల్ల క్రింద జారవిడవగలిగే వేగవంతమైన హస్తం ఏదీ లేదు. ఆయన మిమ్మల్ని ఈ జీవితంలో లెక్క అడగకపోయినా మరుసటి జీవితంలో మాత్రం మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది.